అమ్మో ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. డాడీ చంపేస్తారు. ఎలా? పిల్లలు చదువుకుంటున్నారు. చంబు, చంబు, తలుపు తీరా. ఈడొకడు ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి చేస్తాడు. ఐ సే కమ్ ఆన్ మ్యాన్. ఎప్పరా? హలో, ఓపెన్. ఏంటి? తలుపు తీరా చెంబు. ఎప్పరా గట్ట నుంచి ఉంటాను. ఇంటి వెళ్ళిపా. సారీ సారీ, తలుపు తీయండి చందు గారు. అది డ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అట్లా రా దారికి. సరే అట్రా. టైం లేదురా, ఏం చేస్తాం? వచ్చి 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 మెల్లిగా వెయ్. అమ్మయ్యా. అవును, నిన్నటి నుంచి ఎక్కడ తెచ్చారో నువ్వు? నోర్మి. తాతయ్య. వచ్చి ఉంటే చంపేస్తా. ఇలా. బాబాయ్. హాయ్. ఏయ్యా, ఇప్పుడు కనపడిందా ఇల్లు? అడ్రస్ తెలుసుకుని వచ్చేసరికి వీటికేం తక్కువ లేదు. మీ నాన్నగారి దగ్గర నేను కవర్ చేయలేక మేము వస్తున్నాం. మీరు నన్ను కవర్ చేయండి, నేను ఈ దిండును కవర్ చేస్తాను. ఓకే. నమస్కారం మేడం. మీరింకా నిద్రపోలేదేంటి? అన్నయ్య లేడా ఇంట్లో? ఆఫీస్ పని మీద బయటకు వెళ్లారు. సండే ఆఫీస్ అర్ధరాత్రి. నీకేదో అన్యాయం జరిగిపోతుంది వదినా. మీ అన్నయ్యకి అంత సీన్ లేదులే. ఇంట్లోనే మొహమాటం, ఇంకా బయట ఎంత వస్తారు? ఎంత మాటనా వదినా? అన్నయ్య రాని చెప్తా. లాభం లేదు షా. ఓ పోతుని తెచ్చి కట్టబడితే గానీ దారికి రాడు. అవునక్క. ఓహో, మూడో కోతి కోసం మీరిద్దరు ఎదురు చూస్తున్నారన్నమాట. ఏమన్నా? అబ్బే, నే అన్నది మిమ్మల్ని కాదు. అవును, ఆ చేతిలో ఉన్న గులాబీలేంటి? ఏదో ఇద్దరు అమ్మాయిలు ఈ గులాబీలు ఇచ్చారు. మరింకి ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదా? సెలెక్ట్ చేద్దాం అనుకుంటే అట్లీస్ట్ మీలాగా కూడా లేరే. అంటే మీరిద్దరు మా అన్నయ్యలకు మాత్రం సరిగ్గా సరిపోయారు. అమ్మో, బాబాయ్ బాబాయ్, ఎక్కడున్నావు? ఇక్కడ సోఫా వెనకాల. సోఫా వెనకాల? అక్కడేం చేస్తున్నావు? ఆలోచిస్తున్నా. ఎరా, మొన్న ఫారెన్ సరుకు తీసుకొస్తాను 200 తీసుకెళ్లి ఇప్పుడే కనపడుతున్నావు. ఫారిన్ సరుకా? అవునరా, ఫారెన్ సరుకే. ఏంటి బాబాయ్, ఆఫ్టర్ ఆల్ 200కి ఫారిన్ సరుకు ఏంటి? ఇది ఎలా చూడు, సందులో దొరుకుతుంది. ఆ నాటు సారా కూడా రాదు. అయినా ఈ మధ్య నీకు తాగుడు ఎక్కువైంది. డాక్టర్ ఏం చెప్పారు? వాళ్ళమో వాళ్ళకే తెలుసురా, డబ్బులు తీసుకుని సలహాలు చెప్పడం తప్ప. ఇదిగో నేను ఒకటి చెప్పరా, వాళ్ళు ఇచ్చిన మందు తాగినా చస్తాం, ఈ మందు తాగినా చస్తాం. కొంచెం టైం డిఫరెన్స్ అంతే. ఈ కబుర్లకేం తక్కువ లేదు. టాబ్లెట్స్ వేసుకున్నావా? వదలు. వేసుకునే మందు వేసుకున్నాను రా. అబద్ధాలు చెప్పుకో. అబద్ధాలు కదరా, ఆ టాబ్లెట్స్ నాకే పనిచేయట్లేదు. ఎప్పుడు నన్ను చూడకుండానే చస్తావు. ఒక్కరోజైనా నిన్ను చూడకుండా మందు తాకుండా నేను బతకలేను రా. చాలే ఊరుకో. అందుకే నీకెవడో పిల్లని కూడా ఇవ్వలేదు. అమ్మో, మళ్ళీ టాబ్లెట్స్. ఇదిగో బాబాయ్, ఆ మందు కన్నా ఈ మందు ముఖ్యం. వేసుకో. రేపటి నుంచి వేసుకుంటా కదా, ప్లీజ్. వేసుకోమన్నానా? తప్పదా? తప్పదు, అంతే. నోటెరు. ఇంకేం సంగతి బ్యాచులర్ బాబాయ్? మర్చిపోయాను, రేపు 4 ఫుల్ బాటిల్స్ కావాలి. 4 బాటిల్సా? అవునరా, రేపు హైదరాబాద్ లో ఉస్మాన్ అంకుల్ కూతురు పెళ్లి. అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా, నన్ను బయటకు వెళ్ళినవాడు. మనం తిరిగి రావడానికి 10 రోజులు పడుతుంది. ఏంటి 10 డేసా? అయితే ఇంటి దగ్గర అంత సీన్ లేదు నాన్న, నీకు కూడా టికెట్ బుక్ అయింది, నువ్వు కూడా వస్తున్నావు. బాబాయ్ ఎక్కడ కనిపించడే? బాబాయ్, సరిగ్గా స్వర్గానికి తాకే టైంలో వస్తాడు వీడు. బాబాయ్ వీడు వస్తాడంట. నాకెక్కడ పోతాడా? ఏంటి ఇక్కడంతా పొగ? వీడు రైల్వే స్టేషన్ వచ్చి పోగా ఎక్కడ తింటాడు? ఇండియన్ నుంచి వస్తుందిరా. మాకు తెలియదులే. ఎలక్ట్రిక్ ట్రైన్ నుంచి పొగ వస్తుంది. ఈ మధ్య వస్తుంది. చా, నువ్వు ఎప్పుడు వచ్చావురా? వెనక నుంచి వచ్చా. ఎంత ధైర్యం నీకు? పెద్ద చిన్న లేకుండా నా ముందు సిగరెట్ కాస్తావా? నోటికాడ పొగలాగే నాన్నతో చెప్తాను. నువ్వే ఆయనతో చెప్పుకో, చెడు వస్తే పిల్ల అరుస్తాడు. బాబాయ్ వాడికి నాన్నతో చెప్పేంత ధైర్యం ఎక్కడ చెప్పు. నేను అదే అనుకున్నా. నాన్నతో నేను చెప్తాలే. అలాగే. ఏంటక్క ఎదురు చూస్తున్నావు? అభిషేక్ రాళ్లే, అందుకే పక్కింటి ఆంటీకి 2000 ఇచ్చొచ్చాను. ఏంటి, నువ్వు 2000 ఇచ్చావా? నేను ఇచ్చానే. ఎంత? 3000. ఎంత? 3000. ఏంటే 3000 అంటున్నా? ఏం లేదండి, నాకు తెలియకుండా ఉషకు తెలియకుండా నేను పక్కింటి ఆంటీ డబ్బులు ఇచ్చాం.
ఎంత ఇచ్చారేంటి 5,000 5,000? ఆ. నువ్వు కాసేపు పక్కన కూర్చో. మరి మనం వెళ్ళిపోతున్నాం 10 రోజులకి మాత్రం వద్దా బావగారు? అందుకు కాదు, నేను 4,000 ఇచ్చాను కదా. మీరే ఇచ్చారా? ఆ, బండ ఇదిగోరా అది కూడా చూసావు మీకు ఇది కూడా అమ్మా నేను కొంచెం పడుకోబెట్టు. ఎరా అబ్బీకి నువ్వు కూడా డబ్బులు ఇచ్చావా? మరి 3,000 ఇచ్చా. నాకు తెలుసు మీ బాధ ఏంటో, వాడి గురించేగా. ఎలాగూ రాడని తెలిసి 3,000 ఇచ్చి వచ్చాను. అబ్బబ్బబ్బబ్బా వాటి గురించి మీరు ఒక్కరైనా పట్టించుకున్నారా? మీరు ఇలా చేస్తారనే వాడికి 2,000 ఇచ్చొచ్చా. 2,000? 2,000 2,000 రా. మేమందరం కలిపి వాడికి 20,000 ఇచ్చాం. 20,000 వాడిని పడకూడదు. రేయ్ అమ్మయ్యా. ఏం తెలియదు నీవి. రానని చెప్పి అందరి దగ్గర 22,000 కొట్టేస్తావా? లేదు బాబాయ్, ఓన్లీ 2,000. మాకు తెలుసులేవా 22,000. ఈసారైనా ఫారెన్ సరుకు తెచ్చావా లేదా? డాడీని అడిగి చెప్తా. ఓయ్, వీడు కూడా కటింగ్ ఇవ్వటం నేర్చుకున్నాడు. ఇక నా బతుకు బస్ స్టాండే. రానన్నాడు. ఏమోనండి. దామ్మదా ఇలా కూర్చో. ఆర్ యూ హ్యాపీ? వెరీ హ్యాపీ. నువ్వెందుకు హ్యాపీగా ఉండవురా? మేము ఇచ్చినట్టు నొక్కేసావు కదా. అది సరే గాని ముందు అన్న గారు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఫ్రెండ్స్ అంతా ఊరెళ్ళిపోయారు. ఓహో. నాకు బోర్ కొడుతుందని లాస్ట్ మినిట్ లో వచ్చేసాను. అదేం కాదు, పక్కింటాంటికి విషయం చెప్పి అందరి దగ్గర డబ్బులు నొక్కడానికే ఈ ప్లాన్ అంతా. అవునా? అలాంటిది ఏం లేదు వదినా. ఒకవేళ అలా అనుమానం ఉంటే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇదిగో, తీసుకోండి. ఉంచరా? అక్కడ ఎవరు హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఏదైనా ఖర్చులు కావాలంటే ఎవరిని అడుగుతావు చెప్పు. ఆహా, మా మంచి అన్నయ్యలు. చూసావు వదినా, అన్నయ్యలంటే అన్నయ్యలే, ఆకమస్తు. ఆ? మరైతే మేము వదినలంటే వదినలే. అరే భాష సామాన్ అందరకు. అచ్చాసా. అరే శంకర్ నారాయణ్, ఎలా ఉస్మాన్, ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అంకుల్ హలో దమ్మ. నమస్తే. ఏరా, ఎలా ఉన్నావు? గోంగూర పచ్చడి తెచ్చావా? తెచ్చాను. సామాన్ అంకుల్ ఎలా ఉన్నారు? బహన్జీ కైసే హో? సామాన్లన్నీ జాగ్రత్త లోపల తీసుకురండి. చిన్న పిల్లాడైన వాని సామాన్ మీద వానికి ఎంత ప్రేమ. అరే ఓ ఫరీదా, నువ్వు చిన్నవి పట్టుకో, నేను పెద్దవి పట్టుకుంటా. నువ్వు అసలే మామూలు మనిషివి కావు. అచ్చా, నాకి మీద నీకు ఎంత ప్రేమ. నాది నేను పట్టుకుంటాను, నీది నువ్వు పట్టుకో. ఏదో ఒకటి పట్టుకో, కోపం ఎందుకంత? అమ్మా నాన్న. నువ్వా? నేనేరా ఆ చిన్నాడేడి ట్రైన్ దిగ్గానే సిగరెట్ ప్యాకెట్ తీసుకుని ఫ్రెండ్స్ తో పారిపోయాడు. నా బంగారం లాంటి సిగరెట్ పోగొట్టావు. నీ కళ్ళు పోతాయి. సిగరెట్ అయితే నిలే పోతాం. క్యాన్సర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఆ ప్యాకెట్ ఇలా ఇచ్చేయి. అపో అరే ఓ బుల్బుల్, ఏమైంది? అబ్బా, ఇరికింది. ఏంటి సారు, గుద్ద ముందు చూసుకోవద్దా? ఈ ప్రపంచంలో నిన్ను ఎవరైనా చూసి గుర్తారైతే అదే నేను గుర్తే నీకేమైంది? నా సామాన్ ఎరిగింది. అమ్మో, దర్ద్. నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యమ్మా. బ్యాక్, అలాగే ఫ్రంట్, సేమ్ సైడ్, ఇంకా సైడ్. చెప్పండి. అరే నీకు చెప్తే విన్నావు కాదు. చిన్నది పట్టుకోమంటే పెద్దది లోపలండి. చూసావా పాపం, అయ్యో రండి. సామాను విరిగిపోయి. లోపల ఏమని చెప్పినా? రండి లోపలికి. ఆహా. మీరు సంగతి చూస్తాను కదా. అలైకుం సలాం. పద పద. రండి. అవును. ఉండండి, మీ పని చెప్తాను. వచ్చేస్తుంది. ఇదేంటి ఒకే చెట్టు 2 రకాల పూలు? అబ్బా, సేమ్ ప్లేస్. ఏంటి, అనుకోకుండా జరిగిందా లేకపోతే కావాలనే చేశారా? అనుకుని చేయడానికి కదా అవునా నా మరదలా? అంటే మరదలు ఏంటి, కావాలనే చేస్తారన్నమాట. ఓహో, అయితే నాకు చెల్లెలుంటే ఇలాగే చేస్తారన్నమాట. నాకు అంత అదృష్టం కూడా ఇవి పెళ్ళైన తగ్గించి ఎనమంతరం తప్పుతావే. అక్కడ అనుమానమే, ఇక్కడ అనుమానమేనా? ఇగో లోపలంతా వెయిట్ చేస్తారు. పద.